ప్రస్తుత రోజుల్లో మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక అవసరం కాదు, అలవాటుగా మారిపోయింది. ఉదయం నిద్ర లేచిన క్షణం నుంచి రాత్రి కళ్ళు మూసే వరకు చేతిలో ఉండేది ఫోనే. కొందరైతే నిద్రపోయేటప్పుడు కూడా దాన్ని దిండు పక్కన పెట్టుకుంటున్నారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రజల్లో ఆందోళన పెంచుతుంది. నిపుణుల మాటల్లో చెప్పాలంటే మొబైల్ ఫోన్ పనిచేసేటప్పుడు విడుదలయ్యే రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు మన చుట్టూ ఉన్న వైఫై రేడియో సిగ్నల్స్ లాంటివే. ఇవి అయనైజింగ్ రేడియేషన్ కాదని, అంటే డిఎన్ఏను నేరుగా దెబ్బతీసే శక్తి వీటికి లేదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎక్స్రేలు, అల్ట్రా వైలెంట్ కిరణాలతో పోలిస్తే మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ ప్రభావం చాలా తక్కువేనని ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు చెబుతున్నాయి. మొబైల్ వాడకం వల్ల క్యాన్సర్ వస్తుందని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఇప్పటికీ లేవని పరిశోధనలు అంటున్నారు. అయితే మొబైల్ను అధికంగా వాడటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు మాత్రం తలెత్తుతున్నాయి. ఎక్కువసేపు స్క్రీన్కి అతుక్కుపోవడం వల్ల తలనొప్పి, కళ్ళ అలసట, నిద్రలేమి, ఒత్తిడి, మానసిక అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు ఫోన్ చూడటం నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ నుంచి వచ్చే నీలి కాంతి మెదడును అప్రమత్తంగా ఉంచి నిద్ర వచ్చే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ ఎక్కువగా శక్తిని ఉపయోగిస్తుంది. అప్పుడు రేడియో ఫ్రీక్వెన్సీ ఉద్గారాలు కూడా పెరుగుతాయి. అందుకే నెట్వర్క్ సరిగా లేని చోట ఎక్కువసేపు కాల్స్ చేయటం లేదా ఫోన్ను శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. మొబైల్ వాడకం వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గించేందుకు కొన్ని చిన్న జాగ్రత్తలు చాలునని వైద్యులు చెబుతున్నారు. కాల్స్ సమయంలో ఇయర్ ఫోన్స్ లేదా స్పీకర్ మోడ్ ఉపయోగించుకోవడం వల్ల ఫోన్ను ఎప్పుడూ జేబులో లేదా శరీరానికి అంటించి పెట్టుకోకుండా బ్యాగ్లో ఉంచడం, నిద్రపోయేటప్పుడు మొబైల్ను మంచానికి దూరంగా ఉంచడం వంటి అలవాట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజులో కొంత సమయాన్ని నో ఫోన్ టైంగా నిర్ణయించుకుంటే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుందట. గుండెపోటు అకస్మాత్తుగా రాదు. ఉదయాన్న చేసే ఈ 4 అలవాట్లే కారణమట. మొత్తానికి మొబైల్ వాడకం తప్పనిసరి అయినా ఈ కాలంలో భయపడటం కంటే జాగ్రత్తగా నియంత్రణతో వాడటమే ఉత్తమమని మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. టెక్నాలజీ మనకు సహాయకారిగా ఉండాలి, కానీ ఆరోగ్యానికి భారంగా ఉండకూడదనేదే వారి సూచన.